మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం అనగా దుష్టత్వమును విడనాడుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యోనా గ్రంథం నుంచి నీనవే ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారు, వాళ్ళ దుష్కార్యములను విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు వాళ్ళని తాను చెప్పిన విధంగా శిక్షించకుండా ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఈ గ్రంథం ద్వారా దేవుడు అనేక విషయాలు మనకి బోధిస్తారండి. మనం తెలుసుకుందాము ఈరోజు. ఈ ఉపవాసము నీనవే ప్రజలు క్రీస్తుపూర్వం 760, ఇప్పుడు 2000 కదండి, క్రీస్తుకు అంటే 2760 నాడు చేసిన ఉపవాసాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుడు వాళ్ళ నుండి మనం ఏదో నేర్చుకోవాలని కోరుతున్నారనమాట. బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి సత్యాన్ని బోధించడానికి, దోషాన్ని ఖండించడానికి, తప్పులు సరిదిద్దడానికి, నీతి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుందని 2 తిమోతి 3:16 వ్రాయబడిందండి. ఈ ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు కాదు, కానీ ఈ సంవత్సరం నీనవే ప్రజలు ఎలా ఉపవాసం చేశారో అలా మనందరం కూడా ఉపవాసం చేయడానికి దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మ శక్తిని ఇవ్వాలండి. యేసు ప్రభు కూడా పరిశుద్ధ ఆత్మని పొందిన తరువాత ఆత్మ ప్రేరణ వలన ఉపవాసం చేస్తారు. సో మనం అలా ఉండాలన్నమాట. కనుక నీ కన్నులు పాపానికి అప్పగించకు, నీ నాలుక పాపానికి అప్పగించకుండా ఒంటరిగా కూర్చొని రేయింబవలు బైబిల్ చదువుతూ ఉండు, ధ్యానించు, పాటించు. ఇదే ఈ నాలుకని శుద్ధిగా పెట్టుకోవాలి, అలాగే కన్నులు పరిశుద్ధంగా పెట్టుకోవాలి, చెవులు, ఈ 3 కూడా హృదయానికి ద్వారాలు లాంటివి అన్నమాట. పరిశుద్ధమైన వాటి కొరకే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని సృజించాడు. పరిశుద్ధమైన దేవుణ్ణి, ఆయన సృజించిన అందమైనటువంటి సృష్టిని మనం చూసి ఆనందించాలి. మన నాలుక దేవునిలాగా మంచి మాటలు చెప్పాలి. మీకు రక్షణ కలుగునుగాక, నేడు మీ ఇంటికి రక్షణ, మీకు శాంతి కలుగునుగాక, దేవుడు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయునుగాక, మీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండునుగాక, మీ కుటుంబంలో సమాధానం, దేవుని యొక్క సమాధానం ఉండునుగాక, మీ ఇల్లు దేవుడు ఆశీర్వదించి 10 ఇళ్ళుగా చేయునుగాక, నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. సో మీ ఇల్లు నీతి మీద కట్టబడునుగాక. దేవుడు మీ బిడ్డల్ని చూసి ఆశీర్వదించే కృపను మీకు దయచేయుదురుగాక. అలా ఈ నాలుకతో మంచి మాటలు మాట్లాడాలండి. అలా దేవునిలాగా మనం జీవించాలి. యేసు ప్రభుకి సాక్షిగాని దేవుడు మొదటి మానవుని సృజించేటప్పుడే ఇక మానవుని సృజింతము, మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలా అనుకున్నారనమాట. దేవునిలాగా మనం దీవించే బిడ్డలుగా, పరిశుద్ధంగా, ప్రేమ కలిగి, క్షమ కలిగి, ఆయనకి పోలికగా మనం జీవించాలని. కానీ సాతాను ఏం చేస్తాడంటే తనకి పోలికగా మార్చాలని చూస్తాడు. అయితే మనం ఎటువైపు ఉంటున్నాం? పరిశుద్ధ గ్రంథము మనల్ని పరిశుద్ధపరచడానికి, నీతి మార్గంలో నడిపించడానికి, తప్పులు సరిదిద్దడానికి, దోషాన్ని ఖండించడానికి. ఈ బుక్లో నేను రాయడం జరిగిందండి. దేవుని కృపని బట్టి మీరు చదవండి. మొదటి పేజీలోనే పరిశుద్ధ గ్రంథం ఎందులకు, ఎవరి కోసము అని చెప్పి. ఆ తర్వాత ఇది పాత నిబంధన గ్రంథంలలో యేసు, ఇదేమో నూతన నిబంధన గ్రంథంలో యేసు. అంటే ప్రతి ఒక్క గ్రంథాన్ని గురించి క్లుప్తంగా రాయడం జరిగింది. ఇది మీరు చదువుకున్న తర్వాత, బైబిల్ చదువుకుంటే మీకు అర్థమవుతుందండి. ఈరోజు యోనా గ్రంథం కాబట్టి ఇది తీసుకొని వచ్చాను నేను. ఈ పాత నిబంధన గ్రంథాల్లో మరి యోనా గ్రంథం గురించి, ఎస్తేర్ గ్రంథం రేపు ధ్యానించుకోబోతున్నాం. అన్ని గ్రంథాల గురించి క్లుప్తంగా ఉంది. ఇప్పుడు మన యోనా గ్రంథానికి వద్దామండి. యోనా గ్రంథము క్రీస్తుపూర్వం 760లో
నీనెవే పట్టణంలో జరుగుతుంది. నీనెవే పట్టణము అప్పుడు అసిరియాకి క్యాపిటల్గా ఉంది, రాజధాని. ఆ సమయంలో అసిరియా ప్రపంచాన్ని పరిపాలిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ నీనెవే పట్టణాన్ని మోసెల్ సిటీ అని పిలుస్తున్నారండి. ఇది ఇప్పుడు ఉత్తర ఇరాక్లో ఉందన్నమాట. మీరు గూగుల్లో సర్చ్ చేయొచ్చు. ఈ అసిరియా ఏంటంటే ఒక్కొక్క దేశాన్ని కూడా వాళ్ళు దోచుకుంటారండి. చాలా బలమైన దేశం కాబట్టి ఒక్కొక్క దేశం మీద దాడి చేసి వాళ్ళని దోచుకొని ఆ దోపిడీ సొమ్ముతో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారనమాట. నాహూం గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది, నెత్తురొలికించిన పట్టణమా నీకు అనర్థము తప్పదు అని చెప్పి. దోపిడీ సొమ్ముతో, కొల్ల సొమ్ముతో మీ ఇళ్ళన్నీ నింపుకున్నారు. మరి మీరు వ్యభిచారానికి అలా అన్ని రకాల పాపాలకి మీరు లోబడి ఉన్నారు కనుక మీకు అనర్థం తప్పదు అని. అయితే ఏ వ్యక్తి నశించిపోవడమో దేవుని చిత్తం కాదండి. ప్రొద్దున నేను ఎజికేల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఈరోజైతే 21వ అధ్యాయాన్ని ఇచ్చారు. ఖడ్గమా మేల్కో, ప్రజలు పశ్చాత్తాపడకపోతే నా ఖడ్గాన్ని నేను పదును చేస్తాను అని వచ్చింది. అయితే ఎజికేల్ 18లో 30 నుంచి 32 వరకు ప్రభు ఏమంటారంటే, నా ప్రజలారా మీరు ఎందుకు చావాలి? ఎవరు చనిపోవట నాకు ఇష్టం కాదు, నాకు సంతోషం కలగదు. మీరందరూ మీ దుష్కార్యములను విడనాడి నీతిగా జీవించండి. దుష్కార్యాల్ని విడనాడి నీతిగా దేవుడు చెప్పిన విధంగా మీరు జీవించండి. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ దేవుడు ముందు నీనెవే ప్రవక్తతో మాట్లాడుతున్నారనమాట. ఏమనంటే, ఇదిగో నీవు ఆ పెద్ద నగరమైన నీనెవేకి వెళ్ళి నా సందేశాన్ని వినిపించు. ఆ ప్రజల దౌష్టము, దుష్టత్వము నాకు తెలిసింది కనుక వెళ్ళి వాళ్ళని మందలించు, వాళ్ళని హెచ్చరించు. వాళ్ళు చాలా దుష్టత్వంలో ఉన్నారు. అంటే ఇష్టం లేదండి యోనాకి వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళు శత్రువులు, ఇజ్రాయేల్ ప్రజలకి బద్ద శత్రువులు అన్నమాట. కనుక అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు ఆయన. ఇష్టపడకుండా ఏం చేస్తాడు యోనా, దేవుడు నీనెవేకి వెళ్ళని చెప్తే తను టికెట్ కొనుక్కొని తన సొంత పని మీద తర్షీష్ వెళ్ళాలని ఓడలో కూర్చుంటాడండి. ఆ రోజులలో ప్రయాణం అంటే ఓడలు పడవల్లోనే అన్నమాట. అప్పుడు దేవుడు చూస్తారు, నేను నీనెవేకి వెళ్ళమంటే తాను టికెట్ కొనుక్కొని ఓడలో కూర్చొని తర్షీష్కి వెళ్తున్నాడు. తన సొంత పని అంటే సొంత చిత్తం కనుక దేవుడు ఏం చేస్తారంటే ఈయనకు ఒక పాట నేర్పించాలని ఆ తుఫాన్ ఇస్తాడండి. మధ్యధరా సముద్రం అన్నమాట. ఆ ఓడ వెళ్తుంది కదా, తుఫాన్ ఇస్తే ఆ తుఫాను ఎంత ఎక్కువ అలలు చెలరేగుతాయంటే మునిగిపోయేలాగుంటుంది. అప్పుడు ప్రయాణం చేసే వాళ్ళందరూ, నడిపే నావికుడు అందరూ ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత కూడా అది ఇంకా తగ్గడం లేదనమాట. అప్పుడు చీట్లు వేస్తారనమాట. మన ప్రయాణికుల్లో ఎవరో ఒకరు పాపం చేసి ఉంటారు, అందుకే దేవుడు శిక్షిస్తున్నారని చీట్లు వేసి ఇలానే ఒక చీటి తీస్తే యోనా పేరు వస్తుంది. అప్పుడు యోనాను వెతికితే ఆయన అందరితో పాటు ఇట్లా కూర్చోకుండా కింద సామాన్ల దగ్గర నిద్రిస్తూ ఉంటాడు. వాళ్ళు లేపుతారు, ఏంటయ్యా నువ్వు ఇలా నిద్రిస్తున్నావు, అసలు ఓడ మునిగిపోయేలాగుంది, ఎవరు నువ్వయ్యా అని చెప్పి అడిగితే, నేను హీబ్రూ జాతి వాడను, స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి సేవించే దైవజనుణ్ణి అని చెప్తాడు. అంటే ప్రవక్తని అని చెప్తాడు. అయితే అంటే చెప్తాడనమాట, దేవుడు నాకు సందేశాన్ని ఇస్తే అది విని నేను వెళ్ళి ప్రజలకి చెప్తాను. అవునా, అయితే మరి ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది, మరి ఎలా శాంతిస్తుంది, దేవుడు ఎలా తీసేస్తాడు అని అడిగితే దేవుడు యోనాతో మాట్లాడతారు. అప్పుడు ఈ తుఫాన్ నీ వల్లనే ఇచ్చాను, నిన్ను సముద్రంలో పడేస్తే ఈ తుఫాన్ తీసేస్తాను. అప్పుడు సత్యం పలుకుతాడండి. యోనా అంటే పావురం అని అర్థం అనమాట హీబ్రూ భాషలో. సత్యం పలుకుతాడు. నన్ను మీరు ఈ సముద్రంలో పడేస్తే సముద్రం శాంతిస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే అలా చెయ్యరండి. చూస్తూ వాళ్ళు చూడండి అన్యులు, కానీ వాళ్ళలో కూడా అందరిలో మనస్సాక్షి ఉంటుందండి. వాళ్ళు అలా పడేయరనమాట. సాటి మనిషిని ఎలా పడేస్తామని.
కానీ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట తుఫాన్. అప్పుడు వాళ్ళు ప్రభా మమ్మల్ని మన్నించండి అని చెప్పి ఆయనని ఎత్తి సముద్రంలో పడేస్తారు. అప్పుడు దేవుని కృప చూడండి, ఒక చేపకి ఆజ్ఞాపిస్తాడనమాట. చేపని దేవుడు యోనాని మింగాలని, యోనాని చేప మింగుతుంది. చేప కడుపులో మరి 3 రోజులు ఉంటారనమాట. యేసు ప్రభు చెప్తాడు, యోనా ఎలా చేప కడుపులో 3 రోజులు ఉన్నారో అలాగే మనిషి కుమారుడు కూడా 3 పగళ్ళు 3 దినాలు మరి భూగర్భంలో ఉంటాడు అని మత్తయి సువార్త 12:39. అప్పుడు యోనా చేప కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేస్తాడండి. నేను చనిపోతే నీకేం లాభం ఉండదు కదా ప్రభా, నేను సముద్ర మూలం వరకు వచ్చాను, కొండలు తాకుతున్నాయి, చేప కొండల్ని తాకుతుందన్నమాట, నేను మృతలోకానికి వెళ్తే నీకేం జరుగుతుంది ప్రభా, నేను జీవిస్తే నీ మీద స్తుతులు పాడతాను, నీ చిత్తం చేస్తానని ఆ 3 రోజులు చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తాడండి. నేను ప్రొద్దున ధ్యానిస్తున్నాను, చేప కడుపులో ఉన్నాడు, ఎలా ఉండుంటాడు, లోపలికి ఆక్సిజన్ ఎట్లా, వాటర్ లోపలికి పోకుండా ఉండాలి, అసలు ఎలా ఉన్నాడు అని చెప్పి. కానీ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఉంటారండి దేవుడు. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా, నీళ్ళు ఉంటాయి కదా, అలా ఆయనను మింగినప్పుడు నీళ్ళని కూడా మింగుతుంది కదా చేప. ఈ ప్రత్యేకమైన శ్రద్ధ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, చాలా ప్రత్యేకంగా కాపాడాడు దేవుడు. శిక్షలో ప్రేమ అన్నమాట. బాబిలోనియాకి ప్రజల్ని పంపిస్తాడు. అక్కడ దానియేలుని ప్రధానమంత్రిని చేసి, దానియేలు అంటే రాజుకి ఇష్టం కాబట్టి అక్కడ బాబిలోనియా ప్రవాసంలో ఉన్న వాళ్ళని రాజు కష్టపెట్టకుండా చూస్తాడనమాట. ప్రతి చోట చూడండి, ఇది క్రమశిక్షణ కానీ శిక్ష కాదనమాట. ముందుగా ఇంకా ప్రార్థన చేస్తాడు కదండి. యోనా ప్రార్థించినప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞాపిస్తారు, నా కొడుకు ఏం దెబ్బ తగలకూడదు, జాగ్రత్త, నీ పండ్లు కూడా దెబ్బ తగలకూడదు అని చెప్పి మళ్ళా నా కొడుకుని ఒడ్డుకు వచ్చి నువ్వు ఉమ్మేసేయాలంటే అప్పుడు చేప ఒడ్డునకు వచ్చి యోనాని ఉమ్మేస్తుందండి. యోనా దేవుని చిత్తం చేయకుండా సొంత చిత్తం చేయాలనుకున్నప్పుడు ఏమైంది, తుఫాన్ వచ్చిందనమాట. ఒకప్పుడు చెన్నైలో సునామీ వచ్చింది కదండి, ఎంత నష్టం కదా. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు యోనాని గుర్తు చేశారు. దైవజనుడు, ఒక ప్రవక్త దేవుని చిత్తం చేయకుండా తన సొంత చిత్తం చేస్తే ప్రజలకు ఎంత నష్టం అవుతుంది చూడండి. ప్రభు నాకు చెప్పింది చెప్తున్నా అండి. కనుక ఉపవాసం అనంటే సొంత చిత్తం చేయకుండా దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం ఏంటి అండి అని అడుగుతారు నన్ను. అంటే దేవుని చిత్తమే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక్క గ్రంథం కనీసం చదవండి, మత్తయి సువార్త. అందులో 5 ప్రసంగాల్లో యేసు ప్రభు దేవుని చిత్తం ఏంటో చెప్తారు. ముఖ్యంగా మత్తయి 5, 6, 7. నేను చెప్పిందే చెప్తున్నాను, కనీసం మీరు కూర్చొని చదవండి. ఒక 3 గంటలు కూర్చొని చదవండి. ఈరోజు యోనా గ్రంథం కూర్చొని చదవండి. అప్పుడు ఇంకా చేప కక్కేస్తుంది కదండి. కక్కిన తర్వాత దేవుడు మళ్ళా ఆయనతో మాట్లాడతారనమాట. ఇది 3వ అధ్యాయం అనమాట. చిన్నదే, 4 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్తావా అని అడుగుతారు యోనాని. వెళ్తా ప్రభా అని. వెళ్ళి ఆ నీనెవేలో ఉన్న ప్రజల్ని మందలించు, నేను చెప్పిన సందేశం వాళ్ళకి చెప్పు, వాళ్ళు వాళ్ళ ప్రవర్తనని మార్చుకోవాలి, దుష్ట ప్రవర్తనని మార్చుకోవాలి, లేకపోతే 40 రోజుల్లో నేను నీనెవే నాశనం చేస్తానని చెప్పాను. వెళ్తాడండి, చాలా దూరం ప్రయాణం చేసి మరి ఆయన నీనెవేకి వెళ్తాడనమాట. అసిరియా క్యాపిటల్. ఇప్పుడు అది ఉత్తర ఇరాక్లో ఉంది, మోసల్ సిటీ అనమాట ఇప్పుడు దాని పేరు. వెళ్ళిన తర్వాత నీనెవే పట్టణం చాలా పెద్దది అనమాట, క్యాపిటల్ కదండి. ఒక రోజు ప్రయాణం చేస్తాడంటే నడిచి 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 ఒక రోజు నడవగలిగినంత నడిచి తర్వాత ఆయన ప్రజలకి సందేశం ఇస్తాడు. అందరూ ఎలా వస్తారండి సందేశాన్ని వినడానికి? అందరూ వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన వాళ్ళకి, మీరు పశ్చాత్తాపడాలి, మీ పాపాలని విడిచిపెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారంటే దేశాలని దోచుకుంటారు, హత్యలు చేస్తారండి. ఆ ఒక్కొక్క దేశానికి వెళ్ళి వాళ్ళని హత్యలు చేసి వాళ్ళ కొల్ల సొమ్ము, దోపిడి సొమ్ము తెచ్చుకుంటారు. అంటే హత్య చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు,
వచ్చి ఇల్లు నింపుకుంటున్నారు, తర్వాత వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నెత్తురొలికించిన పట్టణం, అట్లా నెత్తురొలికిస్తున్నారనమాట. సో 10 ఆజ్ఞలు కూడా బోధిస్తాడనమాట. నేను అనుకుంటాను తప్పకుండా దేవుడిచ్చిన మొదటిది పాత నిబంధనలో 10 ఆజ్ఞలే కదండి. కనుక ప్రతి వ్యక్తి కూడా నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. నీవు హాని చేసుకో కాబట్టి నీవు ఇతరులకి హాని చేయొద్దు, నెత్తురు చిందొద్దు. నెత్తురు చిందు వాని రక్తంను దేవుడే మళ్ళా నెత్తురు చిందేలాగా చేస్తారు. ఆదికాండం 9లో చెప్తారు, నాకు ఉత్తరవాది అవుతాడు. మనిషి ప్రాణం నెత్తురులో ఉంటుంది కాబట్టి ఎవరైనా మనిషి నెత్తుర్ని చిందారంటే వాళ్ళు దేవునికి జవాబు చెప్పాలి అని చెప్పి. ఇంకా ఆయన ఎట్లా బోధిస్తాడు అంటే వాళ్ళందరూ వాళ్ళ హృదయాలు కరుగుతాయండి. ఎంతమంది రక్తాన్ని మీరు అలా చిందించారు. అందరూ ఒకే దేవుని బిడ్డలు. మరి మీ సొంత అన్నయ్య, తమ్ముడు, మీ సొంత కూతురు, కొడుకు అయితే మీరు చంపరు కదా, అలా చెప్పుంటాడు. వాళ్ళది మీరు దోచుకోరు కదా. మరి ఇంతమందిని మీరు హత్య చేస్తున్నారు, దేవుని హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నారు. అందరం ఒకే కుటుంబం. అలా ఆయన ఎట్లా బోధించాడో, ఎంత పవర్ఫుల్లో. 1,20,000 మంది అండి. 40 రోజులు వాళ్ళు ఏది తినరు. రాజుకి ఈ విషయం తెలుస్తుందన్నమాట. తెలిసి రాజు ఆజ్ఞ జారీ చేస్తాడండి. అషుర్దన్ 3 అన్నమాట. అప్పుడు ఆయన పరిపాలించే ఆ రాజు పేరు అన్నమాట. ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు. రాజు అధికారులు చేస్తున్న ఆజ్ఞ ఇది. 40 రోజులు ఎవ్వరు, పశువులు కూడా ఏది తినకూడదు, త్రాగకూడదు. అందరూ గోనె ధరించి బూడిద మీద కూర్చొని దేవునికి మొరపెట్టాలి. అందరూ తమ దుష్కార్యములను విడనాడాలి. ఎంత మంచి రాజు చూడండి. అప్పుడు దేవుడు జాలి నొంది మన పాపాలని మన్నించి తాను చెప్పిన విధంగా శిక్షించకుండా ఉంటాడు. అప్పుడు 40 తినాలండి. వాళ్ళు ఏది తినకుండా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు. ప్రభా, ఎంతమందిని చంపాం, ఎంతమంది రక్తము నాయనా, మేము రక్తం ఏరులాగా పారేలాగా చేసి ఒక్కొక్క దేశాన్ని దోచుకొని వచ్చి తింటూ త్రాగుతూ వ్యభిచారం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మన్నించండి ప్రభా, మమ్మల్ని మన్నించండి అని 40 రోజులు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారండి. అప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే 3:10లో దేవుడు ఆ ప్రజలు ఏం చేశారో చూసి 40 దినాలు వాళ్ళ హృదయంలో మరి పరితాపం అన్నమాట, పశ్చాత్తాపం. ఇంత పాపం చేశాం మేము, ఎందుకు మాకు తెలియలేదు అంటే ఆ యోన బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని తాకాడండి. రాతి గుండె మాంసపు గుండెగా మారింది. వాళ్ళ మనస్సాక్షి ఇప్పుడు పనిచేస్తుంది. వాళ్ళ పాపాలకి వాళ్ళు పరితపిస్తారు, పశ్చాత్తాపం పొందుతారు. అప్పుడు దేవుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసి వాళ్ళని శిక్షించాడు. ఇది అండి ఉపవాసం అంటే. దేవుని ఆత్మ మన పాపాలని ఒప్పించి మనం ఎంతగా గాయపరుస్తున్నాం దేవుణ్ణి. అలాగే పాపం చేసినప్పుడు దేవునితో పాటు మనుషులను కూడా గాయపరుస్తాం. ఎంతమందిని వాళ్ళు దోచుకున్నారు, హత్య చేశారు కదా. కనుక దేవుణ్ణి క్షమించమని అడిగారు, మనం మనుషులను కూడా క్షమించమని అడగాలి. జక్కయ్య అంటాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో తిరిగి 4 రెట్లు ఇస్తాను. అదే అన్నమాట దుష్కార్యములను విడనాడుట. సామెతలు 8:13 మీరు చదివితే, దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దుష్టత్వమును విడనాడుట. నేను అసహించుకుంటాను అహంకారాన్ని, గర్వాన్ని అసహించుకుంటాను. ఎంత గర్వం అండి వాళ్ళకి. ఎందుకంటే మేమే సూపర్ పవర్ అని ఒక్కొక్క దేశాన్ని దోచుకొని చంపి దోపిడీ సొమ్ముతో తినడం, త్రాగడం, వ్యభిచారం. కానీ అవన్నీ విడిచిపెడతారండి. ఈ 40 రోజులు ముగిసే లోపల పరిశుద్ధాత్మదేవుడు మన పాపాలని మనకి చూపించాలి, ఒప్పించాలి. హోలీ స్పిరిట్ గాడ్ విల్ కన్విక్ట్ అస్ ఆఫ్ అవర్ సిన్స్. యోహాన్ 16:8 పరిశుద్ధాత్మ మనల్ని తాకాలి. మనం అడగాలి, నా పాపాలని నాకు చూపించు. నేను కూడా అడుగుతున్నాను,
ప్రభా, నేను ఇంకా ఎక్కడెక్కడ నా పాపం నాకు తెలియకుండా ఉందో నాకు చూపించు ప్రభా. పశ్చాత్తాపడడానికి నాకు సాయం చెయ్యి యేసయ్యా. నీ రక్తంలో నన్ను కడుగు, ఎందుకంటే నువ్వు సిలువలో మా పాపాలన్నీ కూడా మోసావు ప్రభా. మా పాపంల కొరకు పరిహార బలిగా నువ్వు మరణించావు. యెషయా 53:10 ప్రకారం ఆయన రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందని 1 యోహాను 1:7 రాయబడి ఉందండి. ఆయన రక్తంలో కడిగిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మనకి యేసుప్రభు కల్వరి శిలువ చెంత రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని తొడుగుతాడు. యెషయా 61:10 ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ పాపం అనే వస్త్రాల్ని తొలగించి నీతి వస్త్రాల్ని మనం పొందాలి. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? సేవకులు అంటే దేవదూతలు ఈ మురికి వస్త్రాలు తీసేసి నా కొడుక్కి మేలైన వస్త్రాలు కట్టబెట్టండి, అప్పుడు ఉంగరం తొడగండి, అధికారం సువార్త బోధించడానికి చెప్పులు తొడగండి అని చెప్తాడు. దుష్టత్వమును విడనాడుట ఉపవాసం అంటే దేవుని యొక్క కృపని పొందడం. పశ్చాత్తాపడినప్పుడు పరలోకం తెరవబడుతుందండి. దేవుని కృప కుమ్మరించబడుతుంది. ఎంత దుష్ట దేశము చూడండి, నగరము. ఇంకా యోనాకే కోపం వస్తుందన్నమాట. నేను ముందే చెప్పాను వెళ్ళనని, ఇప్పుడేమో 40 రోజుల్లో నాశనం అవుతుంది అని చెప్పమంటే చెప్పాను, ఇప్పుడేమో నువ్వు నాశనం చేయట్లేదని. అప్పుడు ఒక సొరతీగ ద్వారా దేవుడు ఆయనకి ఒక పాఠాన్ని నేర్పిస్తారు. అప్పుడు అంటారు, ఈ నగరంలో 120,000 మంది ఉన్నారయ్యా, వాళ్ళు చనిపోతే నాకు సంతోషం కలుగుతుందా? ఎవరు చనిపోవడం ఆయనకి సంతోషం కాదండి. ఆయన పిల్లలు అందరూ దుష్టత్వాన్ని విడనాడి దేవుని మాట చొప్పున దేవుని చిత్తం చేయాలి. యోనా పశ్చాత్తాపడతాడు, సొంత చిత్తం నుంచి దేవుని చిత్తం చేస్తాడు. అలాగే ప్రజలు కూడా పశ్చాత్తాపడి దుష్టత్వాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఒకరిని దోచుకోకుండా, ఒకరిని హత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా, త్రాగకుండా, దేవుని హృదయాన్ని గాయపరిచే పాపాలన్నీ విడిచిపెడతారండి. దేవుని యొక్క కృపని పొందుతారు. ఈ పశ్చాత్తాపం దేవుడు మనకి దయచేదురుగాక. కాబట్టి మనం కూడా ఒక్కొక్కరిని మాదిరిగా తీసుకుందాం. ఈ గ్రంథంలో ఎంత దుష్ట చీకటిలో ఉన్నారు కదా, కానీ చీకటి నుంచి వెలుగులోనికి వచ్చారు. ఇది ఉపవాసం అంటే చీకటి రాజ్యం, సాతాన్ రాజ్యం, అవినీతి రాజ్యం. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం దోచుకోవాలి, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, కంటికి ఏదంటే అది చూడడం, అది విడిచిపెట్టాలండి. ఈరోజు రీడింగ్స్లో ఏంటి అంటే కీర్తన 34 అన్నమాట. 11వ వచనం నుంచి దావీదు అంటాడు, బిడ్డలారా నేను మీకు దైవభీతిని నేర్పిస్తాను. మీరు దీర్ఘకాలం జీవింపగోరినచో, దీర్ఘకాలం జీవించి శుభములు పడేయగోరినచో, ఇఫ్ యు వాంట్ టు సీ ద గుడ్ డేస్, మీ నాలుకతో మీరు పాపం మాట్లాడకండి, అబద్ధాలు పలకకండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మిమ్మల్ని కష్టాల్లోంచి బయటికి తీసుకొస్తాడు. నాలుక అబద్ధాలు ఆడొద్దండి, బూతు మాటలు మాట్లాడకూడదు. యెషయా ఆయన పశ్చాత్తాపడతాడు, ఆ బూతు మాటల్ని విడిచిపెట్టేస్తాడు, అబద్ధాలని విడిచిపెడతాడు. యోబు అంటాడు, నా కంటికి నేను నియమం చేసుకున్నాను, ఐ మేడ్ ఎ కవనెంట్ విత్ మై ఐస్ దట్ ఐ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎనీ ఉమన్ విత్ ఎ లస్ట్ఫుల్ ఐస్. మనం కన్నులు పరిశుద్ధమైనవి చూడాలి, దేవుని దర్శనాల్ని చూడాలి. దర్శనాల్ని చూస్తారు. దానియేలు యవ్వనస్తుడండి, యోహాను వృద్ధుడైనప్పుడు చూస్తాడు. ఇర్మియా 13 సంవత్సరాల అబ్బాయి, అప్పటి నుంచి వాడుకుంటాడు. ఇప్పుడు ఇంకా మీరు చూడండి, చిన్న పిల్లలకి దర్శనాలు. చాలామంది స్త్రీలను కూడా దేవుడు ఆయన పని కొరకు వాడుకుంటాడు. దేవుని చేతిలో మంచి పాత్రలుగా వాడబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంతేకాని ఇది ప్రిపరేషన్. సాతాను చేతిలో ఇలా తింటూ త్రాగుతూ సాతాను తీసుకెళ్ళి ధనికుల్లాగా నరకంలో పడేసి కాలుస్తాడండి. విశాలమైన మార్గం, తినడము, త్రాగడము, చీకటి పని చేయడం, కానీ చివరికి తుదకు నరకమే వాళ్ళకి నివాసం అవుతుంది. కానీ మనము యేసు ప్రభువు నడిచిన దారిలో నడుస్తూ ఎల్లప్పుడూ ఆ పరలోకంలో
ఆ దేవుని సన్నిధిలో నిత్య సంతోషాన్ని ఆనందిస్తూ ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు యోనా ప్రవక్తను పంపించారు ప్రభా. అయ్యా, నీనెవే ప్రజలు పశ్చాత్తాపడడానికి మీరు సహాయపడ్డారు. మేము కూడా పశ్చాత్తాపడడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. అయ్యా, మా హృదయాల్ని ప్రభా రాతి గుండె మాంసపు గుండెగా మార్చండి. మా పాపాలకి పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడుక్కొని నీతి వస్త్రాన్ని పొంది మీకు సాక్షులుగా, యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీనెవే ప్రజల్లాగా పశ్చాత్తాపడి యేసు ప్రభుకి సాక్ష్యంగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.